మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 14 మంగళవారం రోజు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది జ్యేష్ఠ అమావాస్య. దీనికే ఏరువాక అమావాస్య అని పేరు. ఇది మంగళవారంకు కలిసి వచ్చింది గనుక దీనినే మంగళ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇలాంటి మంగళ అమావాస్యలు చాలా అరుదుగా వస్తాయి. సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే మంగళ అమావాస్య వస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్యలోపు లేదంటే ఈ అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇదొక్కటి పడేస్తే చాలు, 2 నిమిషాల్లో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మనకి ఉన్నటువంటి చెడు అనేది క్షణాల్లో తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే గనుక ఈ అమావాస్య రోజు చక్కగా మీరు వేప చెట్టు దగ్గర ఇది పడవేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్నటువంటి దరిద్రపు బాధలు, జన్మజన్మల దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తుంది, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోతోంది, మాకు అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి, గ్రహాలు ఏవి కూడా మాకు అనుకూలంగా లేవు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి అదృష్టం, ఐశ్వర్యం అనేవి లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రతి నెల కూడా అమావాస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఈ అమావాస్యకి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది చాలా అధికమైంది. ఇలాంటి రోజుల్లో చేసేటువంటి పూజలు, పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చాలామంది ఋషులు, మునులు, తపస్సులు కూడా ఈ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు చేసుకునేటువంటి పరిహారానికి కానీ లేదంటే గనుక ఈ రోజు చేసుకునేటువంటి పూజకు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 1000 రెట్ల శక్తితోటి మీరు చేసుకున్న పరిహారం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వేప చెట్టు మొదట్లో ఒక వస్తువును పడేస్తే చాలు, 2 నిమిషాల్లో దరిద్రం పోయి కోట్లు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈరోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటోని అలంకరించుకొని పసుపు రంగు లేదా ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి సింపుల్గా పూజ చేసుకోండి. నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ లేదా పంచదార కలిపిన పాలను కానీ పెట్టండి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టండి. ఈ నిమ్మదీపాలు పెడితే జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా పోతాయి. ఈ దీపాలు ఎలా పెట్టాలంటే ముందు నిమ్మకాయలు తీసుకొని వాటిని కట్ చేసి లోపల గుజ్జంతా తీసేసి దొప్పలని వెనక్కి తిప్పేయాలి. వీటిని ఒక విస్తరి ఆకులో పెట్టి ఆ దొప్పలలో నూనె లేదా నెయ్యి వేసి వత్తులు వేసి దీపాలు పెట్టాలి. ఈ దీపాలు 9 గాని లేదా 18 గాని పెట్టుకోవాలి. ఈ రాహు దీపాలను దుర్గాదేవి గుడిలో పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున మంగళవారం అలాగే అమావాస్య కలిసి వచ్చిన వేళ మీ కుడి చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. కుజదోషంతో ఇబ్బంది పడేవారు ఈరోజు హనుమాన్ చాలీసాను చదవండి. ఇక మగపిల్లలు ఉన్న తల్లులు ఈ రోజున ఒక ప్రత్యేక పరిహారం చేసుకోవాలి. మగపిల్లలపై నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని దోషాల నుండి రక్షించుకోవడానికి ఈ అమావాస్య రోజు రాత్రి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నిండుగా కుంకుమ రాసి ఆ తర్వాత దానిపై కాటుగుతో ఎక్స్ గుర్తు వేసి తర్వాత ఆ గుడ్డుతో పిల్లాడికి దిష్టి తీసి ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో పారేయాలి. ఇది పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తల్లి లేని పక్షంలో భార్య కూడా తన భర్తకు ఈ దిష్టి తీయవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు రాత్రి ₹1 బిళ్ళను తీసుకొని తమ సంకల్పం చెప్పుకొని తల చుట్టూ తిప్పుకొని రాత్రంతా ఆరుబయట గోడపై ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ బిళ్ళను ఎవరికైనా దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది, ధన సంపాదన కూడా పెరుగుతుంది. అలానే ఈరోజు ₹10 పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు, కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది
వారి దరిదాపుల్లో అసలు ఉండనే ఉండదు. కష్టనష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు. ఇక ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చెయ్యకూడదు, అస్సలు మంచిది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు దూర ప్రయాణాలు చెయ్యకండి. అలాగే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు, నరపీడ వెంటాడుతుంది. ముఖ్యంగా ఈరోజు శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. అలాగే ఈరోజు గోళ్ళు కత్తిరించకూడదు. తులసి చెట్టు నుండి ఈరోజు ఆకులు తుంచకూడదు. పూజ గదిలోని విగ్రహాలు అమావాస్య రోజు క్లీన్ చేయకూడదు. ఇక చాలామంది ఆడవారు రాత్రిపూట ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కానీ ఈ అమావాస్య రోజున రాత్రిపూట ముగ్గులు వేయకండి, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఈ రోజున పొరపాటున కూడా పదునైన వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. కత్తులు, కత్తెరలు, బట్టలు కుట్టే సూదులు, పిన్నీసులు, ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఈ రోజున సాయంత్రం సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి. అలాగే వివాహమైన ఆడవారు ఈరోజు రాత్రిపూట జుట్టు విరబోసుకుని బయట తిరగకూడదు, లేదంటే దుష్టశక్తుల ప్రభావం మీపైన పడుతుంది. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తలకు నూనె పెట్టకూడదు. ఇక విషయంలోకి వెళ్తే ఈ అమావాస్య చాలా గొప్పది, ఎన్నో శక్తులు కలిగినది. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువును పడేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా దానికి ఫలితం క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. పైగా వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం, ఆది పరాశక్తి, అమ్మవారి ప్రతిరూపం. వేప చెట్టులో అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మనం పూజిస్తాం. వేప గాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. మనుషులన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతాము, ఎక్కడ లోకువైపోతాము, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. ఇదివరకు రోజుల్లో పల్లెటూర్లలో ఇంటింటికి ఒక్కొక్క వేప చెట్టు ఉండేది. పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల ఇళ్లల్లో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇంటు ఎంత ప్రశాంతంగా, చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం. కానీ ఇప్పుడు నగరాల్లో ఇరికిరుకు ఇళ్లల్లో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైందో తెలుస్తోంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ని ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న వందల రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శనిదోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలుపెట్టగలుగుతారు. అంత శక్తివంతమైంది ఈ స్నానం.
ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలంటే దీనికోసం ముందు మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఆ పేపర్ మీద మీరు మీ సమస్యని రాయండి. అంటే మీరు ఏ సమస్య గురించి ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రాయండి. డబ్బు కోసం చేస్తున్నారా, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని చేస్తున్నారా, అప్పులు తీరాలని చేస్తున్నారా, ఇలా మీకున్న సమస్య రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూను నల్ల ఆవాలు వేయండి. ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక స్పూను నల్ల ఆవాలు, అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు అంటే గల్లుప్పు అంటారు కదా, అది కూడా ఒక స్పూన్ వేసేయండి. తర్వాత చిటికడంత కుంకుమ వేయండి. కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నరదిష్టిని, చెడుని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు వేయండి. 4 ఎండుమిరపకాయలు చాలు. ఆ ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఆ పేపర్లో వేసేసేయండి. మనకు పూర్వీకులు ఇదివరకు ఉప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు. పిల్లలకి జ్వరాల్లాంటివేవైనా వచ్చినా దిష్టి తీసేవారు. దిష్టి తీస్తే వెంటనే ఆ జ్వరాలు తగ్గిపోయేవి. కాబట్టి అంత శక్తివంతమైనవి ఎండుమిరపకాయలు. ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి. చెడుని బాగా తీసేస్తాయి. ఇలా ఈ పేపర్ మీద మీ సమస్య రాసేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేయండి. ఇక్కడ చూపించినట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి మొత్తం 5 వస్తువులు వేయండి. అంటే నల్ల ఆవాలు, రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, ఈ 5 వస్తువులు ఆ పేపర్లో వేసేసేయండి. చివరిలో ఈ వస్తువుల మీద 3 తులసి ఆకులు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. వేసేసిన తర్వాత పొట్లం కట్టండి. తర్వాత ఈ పొట్లం తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో వెళ్ళాలి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకున్నటువంటి చెడు పోవాలి, బాధలు తొలగిపోవాలి, అప్పులు పోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకుని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ తిప్పుకుని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లాముని పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు మీరు ఈ పరిహారం చేసుకోండి. అప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు. బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు. గుడి బయట ఉండాలి, రోడ్డు పక్కల ఉండాలి, ఇంటి బయట ఉండాలి. ఆ చెట్ల దగ్గరే ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పొట్లం చెట్టు దగ్గర పడేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చెప్పుకొని మీకు కుదిరితే వేప చెట్టుకి ఒక చెంబుడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఈ తర్వాత చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని పొట్లంతో మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పొట్లాన్ని పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది. ఆవాలు నరదిష్టిని తీసేస్తాయి, నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య కూడా నలుపు, వెంటనే చెడును తీసేస్తాయి. చాలా పవర్ఫుల్. ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి. అలాగే గల్లులుప్పు కూడా దిష్టిని తీసేయడానికి, దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. కుంకుమ మంగళకరమైనది, శుభప్రదమైనది. ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి. అలాగే మనకున్న ఎంత గడ్డు సమస్యలని, ఘాటు సమస్యలనైనా సరే ఎండుమిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి. తులసి ఆకులు మనకు శుభాన్ని కలిగిస్తాయి. వెల్లుల్లి రెబ్బలు మనకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడతాయి. కనుక వీటన్నింటినీ మూట కట్టి అలా దిష్టి తీసి వేప చెట్టు దగ్గర పడేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి.
ఇంటికి వెళ్ళేటప్పుడు లోపలికి శుభ్రంగా మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇంకా కుదిరితే స్నానం చేయండి. ఇలా చేసి చూడండి. మీకసలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటము, చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటము, ఇల్లు అనుకూలంగా మారటము, మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోవడం జరుగుతుంది. డబ్బు అందటము, మీకున్న అప్పులు తీరిపోవటము, భార్యాభర్తల సఖ్యత పెరగటము, నరదిష్టి పోవటము, ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్పచెప్పినట్లు జరిగి తీరుతాయి. అమ్మవారే మీకున్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే మార్చేస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా వాడుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నరుల దిష్టికి నల్ల రాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు. అలాంటి భయంకరమైన నరదిష్టిని, మీ మీద ఉన్న దిష్టిని, మీ ఇంటి మీద ఉన్న దిష్టిని, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నింటినీ కూడా తీసేయడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఇలా చేసేసుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి. ఇలా చేస్తున్నాము అని ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుంది. కాబట్టి రహస్యంగా చేసుకోవలసినటువంటి పరిహారం ఇది. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న సులభమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలను, దరిద్రాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూత, ప్రేత, పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, దృష్టి దోషం, అప్పుల బాధలన్నీ కూడా తొలగింప చేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివేమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది అశుభానికి చిహ్నం. అంతేకాదు ఈ అమావాస్య రోజు పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిని వట సావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసే స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుట్టి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడతారు. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు.
పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.